మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, ప్రతి విద్యకి గురువు అవసరం కదండి. గురువు లేని విద్య పనికిరాదు. దీనికి సంబంధించి ఏమైనా స్టోరీస్ ఉన్నాయా రమగారు? స్టోరీలు ఉన్నాయి. అసలు బేసిక్గా గురువు మనకి ఇప్పుడు పుస్తకాలు వచ్చినాయి. ప్రతిదీ పుస్తకం దొరికేస్తుంది, ప్రతిదీ ప్రింట్లో దొరికేస్తుంది. ఎంత దొరికినా కూడా గురువు దానికి అర్థం, అంతరార్థం, పరమార్థం చెప్పడానికి గురువు కావాలి. ఎగ్జాంపుల్ చెప్తా. మీరు చెప్పే స్టోరీ నాకు అప్పుడప్పుడు కొన్ని బుక్స్ ఇస్తూ ఉంటారు. జయ ఈ బుక్లో ఉంది చదువుకోమని. నాకు ఎక్కదు రమ్మగారు. మీ నోట్లో నుంచి మీరు చెప్తేనే స్టోరీ బాగా లోపలికి వెళ్ళిన ఫీల్ వస్తుంది. అసలు జస్ట్ స్టోరీకే ఎంత ఉంటే విద్యకి ఖచ్చితంగా గురువు అవసరం. విద్యకైనా విషయానికైనా జయ, మామూలు విద్యే కాదు, పారమార్థిక విద్యకి కూడా తప్పకుండా గురువు కావాలి. మనకి హిందూయిజంలో ప్రత్యేకంగా గురువే, భగవంతుడి కంటే గురువే ముఖ్యం అని చెప్తారు. తల్లిదండ్రుల తర్వాత గురువే ఈ గురువే మనకి భగవంతుడిని చేరే మార్గం చూపించేవాడు. ఏదైనా ఒక విషయం తాలూకు అర్థము, అంతరార్థము మనకు తెలియాలంటే ఏదో వాక్యం కనపడుతుంది జయ, చదివేస్తాము, డైరెక్ట్ మీనింగ్ అర్థమవుతుంది. లోపల ఏం చెప్పదలుచుకున్నారో తెలియదు మనకి. అవును. అందుకని నేను చూడు, లలితా సహస్రనామం చదువుకోవాలి. గురువు ఎవరి దగ్గరైనా నేర్చుకోండి, సహస్రనామం ఎవరి దగ్గరైనా చదువుకోండి, ఏదైనా ఎవరి దగ్గరైనా చదువుకోండి, భగవద్గీత ఎవరి దగ్గరైనా చదువుకోవాలి. మనమే చదువుకునే దానికంటే కూడా గురువు ఉంటే ఆయన బోధిస్తున్నప్పుడు అప్పుడు ప్రశ్నల మీద మనం ఒక ప్రశ్న వేసి మరింత సమాధానం వస్తుంది. మనకేదో ఒక డౌట్ వచ్చింది, దాని మీద అడిగాము, గురువుగారు దాన్ని సమాధానం చెప్తారు, దాన్ని లోతుగా వెళ్తాం. మనమే చదువుకుంటే మనం అంత లోతుగా వెళ్ళాం. ఏ స్విమ్మింగ్ లాంటివి కూడా సొంతంగా నేర్చుకునేదానికి ఎవరైనా నేర్పించిన దానికి టెక్నిక్స్లో తేడా చాలా ఉంటుంది. అలాంటి చిన్న చిన్న విషయాలకే అలా అనుకుంటే కనుక విద్యకి మరీ అవసరం. అయితే ఈ గురువు ఆవశ్యకత మీద ఒక చిన్న కథ ఉంది, చెప్తాను. ఒక పల్లెటూరులోనట ఒక సంపన్న గృహస్థు ఉండేవాడు. చాలా బాగా సంపాదించాడట. ఆయన ఊళ్ళో గుళ్ళు గోపురాలు అవి కట్టించాడు, చాలా మంచివాడు. కాలం చేశాడు. కుమారులు ఆయనలాగా వ్యాపారం అవి చేయలేకపోయారు, బాగా డబ్బులు పోగొట్టుకోగా అన్నీ పోయాక సరే నాన్న ఏమైనా ఎక్కడైనా దాచిపెట్టాడేమో ఇంకా అని ఏవో నష్టాలు వచ్చినాయి వ్యాపారాలు. కాగితాలన్నీ తిరిగేస్తే ఆయన నాన్నగారికి ఒక డైరీ ఉండేది, ఏదో శ్రీరామ కోటి అవి రాసుకునే పుస్తకం. అందులో మార్గశిర శుద్ధ ఏకాదశి గోపురం కింద 10 లక్షల ధనాన్ని దాచిపెట్టాను అని రాస్తే మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు దాచిపెట్టాడు నాన్న గోపురం కింద. ఆ గోపురం ఎవరు కట్టించారు? నాన్నే కట్టించాడు. మా నాన్న కట్టించిదే కదా, మా కోసం ధనం దాచాడు దాని కింద అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ నానా తిట్లు తిట్టిపోసినా కూడా, అంత బంగారు తండ్రికి పుట్టిన పాపిష్టి కొడుకులు ఇట్లాంటి వెధవలని తిట్టిపోసారు అందరూ. గుడి గోపురం పడగొట్టించారు. ఇది కడతారు కదా ముందు, గాలిగోపురం పడగొట్టించారు. గాలిగోపురం కింద 3 నిలువలు తవ్వినా ఏమీ రాలా, దాని కింద ఏమీ లేదు. ఈ తవ్వించటానికి పడగొట్టించడానికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి రూపాయి ఖర్చు పెట్టేసి ఇంకా గర్భదరిద్రులు అయిపోయారు. ఉన్నది పోయింది, అదేదో కూడా పోయింది. అంత ఏదో కాస్త తినగలిగే వాళ్ళు ఉండేవాళ్ళు. మరియు ఓ గోపురాన్ని కట్టించడానికి ఎంత ఖర్చు అవుతుందో అందులో పావు వంతైనా తీయడానికి అవ్వదు, మరి అవుతుంది కదా. ఊళ్ళో వాళ్ళంతా తెగ తిట్టిపోసారు. ఎవ్వరు వీళ్ళ మొహాలు కూడా చూసేవాళ్ళు కాదు, ఇంచుమించు వెలేసినట్టుగా అయిపోయింది. అయితే ఏమైంది, పై ఊళ్ళో ఎవరో ఒక షావుకారు గారు ఉండేవాడు. ఈయన చనిపోయిన సంగతి ఆయనకు తెలీదు. ఆయన ఏదో యాత్రలకు వెళ్ళి తిరిగి వచ్చి ఈయన ఇక్కడికి వచ్చి ప్రసాదాలు అవి ఇవ్వడానికి ఈ ఊరు వచ్చి ఏదో మాటల మీద ఈ పెద్ద మనిషి పోయాడని తెలుసుకున్నాడు. వీళ్ళ ఇంటికి వచ్చాడు. నాయన ఎన్ని సంవత్సరాలు అయింది, మీ నాయనగారు ఎంత ధర్మాత్ముడు, ఎట్లాంటి గుళ్ళు గోపురాలకు ఎంత సహాయం చేశాడు, ఎన్ని ఊళ్ళల్లో బళ్ళు కట్టించాడు, ఎంతమంది బ్రాహ్మణులకు అన్నదానం చేయించాడు, ఎన్నో ఇళ్ళు నిలబెట్టాడు, మీ నాన్న గొప్పవాడు, ఇటు అయిపోయారు ఏమిటి నాయన అంటే, పెద్దవాడు వలవలా ఏడ్చి, ఏం చేయను బాబుగారు, మా నాన్న మా దగ్గర ఉండేది కాకుండా డబ్బు ఎక్కడో దాచిపెట్టాడండి, మరేమోనూ ఇలా ఒక కాగితంలో కనపడింది, ఏం చేయాలో తెలియక మేము మా దగ్గర ఉన్న చిన్నపన్నదంతా అయిపోయింది, ఆస్తిపాస్తులు పోయినాయి, అప్పుల కింద కొంత పోయింది, వ్యాపారంలో నష్టపోయాం, నాన్న రాసిన కాగితం ప్రకారము ఇక్కడ తవ్వాము, గోపురం పడగొట్టిన పాపం మా నెత్తి మీద పడింది తప్ప అందులో ఏమీ రాలేదండి అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. అబద్ధాలు రాస్తాడా, అంత ధర్మాత్ముడు రాయుడు కదా. గోపురం ఈయన కట్టించింది ఇదొకటే, ఆ కాగితం పట్టు రండి అన్నాడు. ఆయన అట్లా చూస్తూ ఉన్నాడు. కాసేపు చూసి, అబ్బాయి ఓ పని చేయండి, నేను డబ్బిస్తా, మీ నాన్న ఎంత గోపురం ఎలాగ ఎంత ఎత్తులో ఎట కట్టాడో అటాగే గోపురం కట్టించేసి, నాకు మళ్ళీ యాత్రలకు వెళ్ళే పని ఉంది,
వేరే వ్యాపారం కూడా అవతల ఊళ్ళలో పై ఊళ్ళలో వ్యాపారం ఉంది, మీరు గోపురం కట్టించండి, మీకు డబ్బుకి ఏమీ ఇబ్బంది లేదు, నేను పెడతా డబ్బంతా. పడగొట్టిన గోపురాన్ని యథాతథంగా కట్టించేసేయండి. అంతవరకు నేను తిరిగి వచ్చే వరకు మీకు ఇబ్బంది లేకుండా 3-4 అన్నదమ్ములకి తలా 1000 నాణేలు ఇస్తా, నేను వచ్చేదాకా గడుపుకోండి, వచ్చాక చూద్దాం అని చెప్పాడు. మరి గోపురాన్ని డబ్బు ఇచ్చాడు కదా ఆయన. అంతే. ఈయన ఈ వచ్చిన పెద్ద మనిషికి ఆయన వ్యాపారం పెట్టిన కొత్తల్లో ఈ మన పాత గోపురం కట్టించిన పెద్ద మనిషి ఈ కొడుకుల తండ్రి ఆయనే డబ్బు ఇచ్చాడు. ఆ ఆపేక్షను ఆయనట చూపించాడు. సరే వచ్చాక ఆయన వచ్చి వెళ్ళిపోగానే వీళ్ళు ఏం చేశారు, ఆయన ఇచ్చిన డబ్బుతో ఊళ్ళో వాళ్ళ సహాయంతో మొత్తానికి గోపురం లేవదీశారు. మొత్తం అందరూ మెచ్చుకున్నారు. ఫోన్లే పడగొట్టారు పిచ్చి వెధవులు, మళ్ళీ కట్టారు. పైగా ఈ గోపురం కొత్తగా కూడా ఆయన ఎప్పుడు 20 ఏళ్ళ నాడు కట్టాడు. ఇప్పుడు బ్రహ్మాండమైన గోపురం వెళ్తుంది, ఆహా ఓహో అన్నారు. సరే గోపురం మొత్తం తయారైపోయిన తర్వాత మరి ఒకనాడు ఈ పెద్ద మనిషి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత అదేం మాసము వాళ్ళది, శ్రావణ మాసం. వచ్చి సరే బాగుంది నాయన, శుభం, అందరూ బాగున్నారు కదా, నేను మళ్ళీ వస్తానని చెప్పి గోపురాన్ని చూసి వీళ్ళ ఇల్లు వాకిళ్ళన్నీ చూసి వెళ్ళిపోయాడు. శ్రావణం అయింది, ఆశ్వీజం, కార్తీకం అయింది, మార్గశిరంలో వచ్చాడు ఆయన. మార్గశిర శుద్ధ దశమి నాడు వీళ్ళింటికి వచ్చాడు. వచ్చి రాత్రి వీళ్ళింట్లోనే పడుకున్నాడు. ఏకాదశి నాడు ఉదయం నిద్రలేచి బాబు రెండ్రా నాయన అని చెప్పి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఆ గుడి గోపురపు నీడ ఎక్కడ ఆగుతుందో మధ్యాహ్నానికి అక్కడ తవ్వమన్నాడు. గుడి గోపురపు నీడ ఎక్కడ పడుతుందో అక్కడ పెట్టించాడు ఆయన. తవ్వేసరికల్లా ఒక నిలువు తవ్వగానే డబ్బులు బయటపడ్డాయి. 10 లక్షల నాణేలు. ఆ రోజుల్లో నాణ్యం అంటే ఎంత ఖరీదు, నా వరుస బంగారం. నాణ్యం అంటే 8 గ్రాముల కాయిన్ అది. అంత డబ్బు బయటపడింది. అప్పుడు జనం బాగా సంతోషించారు. కొడుకులు చక్కగా వ్యాపారంలో స్థిరపడ్డారు. ఆ దేవాలయానికి ఇంకో పక్కన కూడా గాలి గోపురం కట్టించారు వీళ్ళు ఈ డబ్బులతోటి, నలుగురు కలిసి. అప్పుడు చెప్పుకున్నారు జనం, ఏదైనా సరే వాక్యార్థం వేరు, అంతరార్థం వేరు. వాటు వర్డ్ మీనింగ్ అంటే ముఖస్య ముఖార్థ అందరికీ తెలుసు. అంతే. ఈ ముక్క వెనకాల ఏముందో గురువులకే తెలుసు. అర్థము వేరు, తాత్పర్యం వేరు. అంతే కదండి కదా. దాని లోపల ఉన్నది అది ఆయనకు తెలిసింది. ఆయన వీళ్ళకి గురుతుల్యుడు అయ్యాడు. జీవితాలు బాగు చేసుకున్నారు ఒక దెబ్బకి. ఆ తర్వాత హాయిగా ఉన్నారు. ఏ విషయమైనా మీ అంతటా మీరు నేర్చుకున్న దానికి, ఎవరి దగ్గరైనా నేర్చుకునే దానికి, మెరుగులు దిద్దిన దానికి ఎప్పుడూ తేడా ఉంటుంది. నాకు తెలుసని మేము చదివేసి అర్థం చేసేసుకుంటామని అన్నిటికీ తయారవ్వకండి. చదువుకుని అర్థం చేసుకోండి, నేర్చుకోండి. కానీ ఎవరైనా ఒక్కళ్ళు పండితులు దొరికితే, సబ్జెక్టు ఎక్స్పర్ట్ దొరికితే వాళ్ళని వదిలిపెట్టుకోండి. వాళ్ళని పట్టుకుని మీకు వచ్చిన చాలా అద్భుతమైన విద్యకి మెరుగులు దిద్దించుకోండి వాళ్ళతోటి. ఎప్పటికప్పుడు కొత్త మెరుగు అవసరం. ఎప్పుడు కొత్త మెరుగు అవసరం. ఏవో శ్లోకాలు నేర్చుకుంటాం, సంస్కృతం చదువుకుంటాం, తెలుగు పద్యాలు నేర్చుకుంటాం. దాన్ని ఎవరైనా కరెక్షన్ చేస్తే యాక్సెప్ట్ చేయండి. గురువు ఒక్కొక్కసారి మనం వెతికితే దొరుకుతాడు. వాళ్ళంతట వాళ్ళు తారసపడతారు. ఒకసారి తారసపడిన గురువుని గౌరవించండి, మీరే వెతుక్కున్న గురువుని కూడా గౌరవించండి. మీకు చెప్పగలిగే వాడు ఒకడు ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. మొత్తం నాకే తెలుసు అని అనుకోవద్దు. అంతే కదా. కంచికి మన ఇంటికి. సూపర్ రమ్మగారు, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.